అయోగ్యులు ప్రభా, ఈ బిడ్డల మధ్యలో నిలబడడానికి ఏమాత్రం యోగ్యత లేదు. అయినప్పటికీ నీ కృప బాహుల్యం చెప్పున నీ యొక్క ప్రేమ పరిమితం యొక్క ఉండడాన్ని బట్టి ప్రభా, యవనస్తుల కోరికలో నన్నుగా మరి నిలబెట్టుకోవడానికి కృపను అనుగ్రహిస్తూ వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నేను ఏమాత్రం యోగ్యుడని కాను. ఇక్కడ కేవలము నీ బిడ్డలకు మరి వారి సమయాన్ని వృధా చేయకుండా వారికి కావాల్సిన కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడుగా నువ్వు మధ్య సంచరించి వారితో తేటగా మాట్లాడమని ప్రభా, నీ మాట వెల్లడగడుతోనే వెలుగు కలిగను, తెలివి లేని వారికి తెలివి కలిగించనని నీ వాక్యంలో సెలవిస్తూ వచ్చినావు. ఆ విధంగా మరి నీ వాక్యాన్ని మేము మరి తేనె పట్టుగా మేము తాగుటకై అటువంటి కృపను దయచేయమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గతించిన వారంలో కూడా నేను ఈ ఉదాహరణ చెప్తూ వచ్చినాను. చేప ఒక సాక్ష్యం ఇస్తుందంట. ఏమని సాక్ష్యం ఇస్తుంది? ఎంతమంది గుర్తుంది? నీళ్లతో నిండి ఉంటుంది. సముద్రం అంతా ఉప్పుతో నిండదు, కానీ సముద్రం అంతా దేంతో నిండుతుంది? నీటితో నిండుతుంది. దాని ఒడ్డుకు ఏం కనిపిస్తుంది? సముద్రం ఒడ్డుకు ఏం కనిపిస్తుంది? ఇసుక. ఇసుక మీద ఏముంటుంది? ఉప్పు ఉంటుంది. సముద్రంలో తయారయ్యేదే ఉప్పు. ఉప్పు నీటి అంతా కూడా ఫోన్ ఎవరితో సైలెంట్ పెట్టుకున్నది. సముద్రం అంతా ఉప్పుతో నిండి ఉన్నా ఆ ఉప్పులోనే నేను బ్రతుకుతున్నా. ఎవరంటారు ఈ మాట? చేప అంటది, నేను సముద్రం అంతా ఉప్పే ఉంది, సముద్రంలో నేను బ్రతికే జీవితంలో మొత్తం ఉప్పే ఉంది, కానీ ఆ ఉప్పు నాకు అంటకుండా నేను బ్రతుకుతున్నాను, మీకు ఆహారం అవుతా ఉన్నాను. ఒకవేళ అదే సముద్రపు ఉప్పులో రీఫైండ్ చేసి మన దగ్గరికి రాకపోతే, అది ఆయిల్ కావచ్చు ఇంకేదైనా కూడా రీఫైండ్ చేసి మనంత వరకు, ఇప్పుడు వడ్లు ఉంటాయి, వాటిని పండిస్తారు, వాటిని ఆ యొక్క మిల్లులో వేసి బియ్యము అవి కూడా సరిగ్గా రీఫైండ్ కాకుండా మన దగ్గరికి వస్తే మనం తినగలుగుతామా? అలాగూ ఆహారాన్ని అన్నం తినలేము, నూనెను అలాగే తీసుకోలేము. తర్వాత ఏ చేప వస్తువులైనా, ఏ సముద్రపు వస్తువులైనా డైరెక్ట్ మనం తీసుకోలేము. ఈ చేప అంటుంది, నేను సముద్రం ఉప్పులోనే ఉన్నాను, కానీ నా శరీరానికి ఉప్పుకు అంటుకోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చేప సవాల్ చేసి అడుగుతుంది, మీరు కూడా యవనస్తులారా, యవనస్తురాలా, నీవు కూడా ఈ పాపం అనే సముద్రంలో ఉంటా ఉన్నావు, నీకు పాపం అంటకుండా నీవు బ్రతుకు, పాపం అంటకుండా నీవు బ్రతుకు అది అంటడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. నీ మీద ప్రభుత్వం చేస్తుంది. అందుకే సామెతలు 8వ అధ్యాయాన్ని చూస్తే పాపము లేదా ఆ మోహపు చూపుతో ఉన్న ఆ పాపం అంతా కూడా రాజవీధిలో, లేకపోతే ఆ మూలన ఈ మూలన సందు. చదువుదాం ఆ మాట. సామెతలు 8వ అధ్యాయము. నేను అలా గుర్తు చేస్తున్నాను అంతే. సామెతలు 7వ అధ్యాయం 9వ వచనం. వాడు జార స్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను, దాని ఇంట మార్గములు నడుచుచుండెను. అంతటా వేషావేషం వేసుకొని కపటం గల స్త్రీ ఒకటి వాడిని ఎదుర్కొని వచ్చెను. ఈ పాపం అంతా కూడా యవనస్తులకే. అందుకే యవనస్తులారా, మీరు బలవంతులు. అందుకే ఆ యవనస్తునికి మరొక మాటలో జ్ఞాపకం చేస్తే, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేచును అని ఉంది. నీతిమంతుడు ఎలాగూ తిరిగి లేస్తాడు అని అంటే, రక్షించబడిన వారు వాక్యపు వెలుగులో, వాక్యము ద్వారా సంధించబడి వాక్యపు వెలుగులో మనం అనేక సార్లు తప్పిపోయే ఉండేవారం. కానీ వాక్యపు వెలుగులో నువ్వు ప్రభు నాతో ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు కొరకు నేను జీవిస్తున్నానని నువ్వు ఎప్పుడైతే వాక్యపు వెలుగులో తెలుసుకుంటావో, అప్పుడే ఓ యవనస్తురాలుగా ఇంకా నువ్వు బ్రతికించబడతావు. ఎందుకు ఈ దినాన ఖమ్మంలో కానీ లేదా విజయవాడలో ఎందుకు ఇంత జలప్రలయం వచ్చింది? మన మోకిలలో ఎందుకు రాలేదు? కొన్ని చోట్ల మన మోకిలలో కూడా వస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క వాగుకి మన ఇంటికి, మనం ఉండే ప్లేస్కి 1 కిలోమీటర్ కూడా ఉందా? 1 కిలోమీటర్ కూడా లేదు. షార్ట్ కట్ లో చూస్తే 1 కిలోమీటర్ కూడా, ఇటు నుంచి స్ట్రైట్ గా ఈ దారిలో పోతే 1 కిలోమీటర్ కూడా లేదు.
అంత రంగ వైభవంగా ఉన్న ఆ విజయవాడ ఎందుకు అట్లా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు? మనం ఎందుకు ఇలా ఉన్నాం? చెప్పాలంటే మన కాలు కూడా తడిచిపోలేదు. తడిచిపోయిందా? మన శిరం కాదు, మన బట్టలు కాదు, మన కాలు కూడా తడవట్లేదు. విజయవాడలో ఉన్న ఒక అన్న తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, తమ్ముడు ఉన్న బైక్ మొత్తం వాటర్లోనే ఉండిపోయింది, 2-3 రోజులు అవుతుంది. వాళ్ళ కార్లన్నీ పాడైపోయినాయి. కింద ఫ్లోర్లో మొత్తం స్లాబ్ వరకు, ఖమ్మంలో ఉన్న మందిరం, నూతన ఎరుసలేం ప్రార్థన మందిరం, ఆ పై ఫ్లోర్ వరకు, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నీళ్లు మయం. మనం ఇక్కడ చూస్తే అంత భూమి, చెట్లు కనిపిస్తాయి, కానీ అక్కడ మాత్రము నీళ్లు కనిపిస్తున్నాయి. ఎటు చూసిన నీళ్లు. ఒక్కసారి దృష్టాంతములుగా నన్ను నా కన్నులు తెరవడానికి ఆ ప్లేస్లో జరిగి ఉండొచ్చేమో కదా. ఏంటి ఆ దృష్టాంతము? వారికి మరణం, అనేక మంది కొట్టుకొని పోయినారు. ఒక ఆమె సైంటిస్ట్ కాబోయే, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసే ఒక అమ్మాయి, తను చదువుకోవడానికి ఏ కారణం చేత వెళ్తూ వచ్చిందో తెలియదు. తన తండ్రిని తీసుకొని వెళ్ళింది. వచ్చేటప్పుడు ఆ కారులోనే ఆ బ్రిడ్జ్ దాడుతూ ఉంది, కట్ట కూలిపోయేసి తను అక్కడికక్కడనే, నీళ్లు పెరుగుతూ ఉన్నాయి, బండి ముంగటికి రావట్లేదు. నీ జీవితము ఆవిరి వంటి బ్రతుకు. యవనుడా, యవనస్తురాలా, ఇది నన్న చాప కూడా, నేను అదే నీళ్ళల్లో ఉంటా, అదే సముద్రంలో ఉంటా, నన్ను తినడానికి మీరు ఇష్టపడతారు. ఐ హ్యావ్ ప్రోటీన్ ఫర్ హ్యూమన్ బాడీ, నేను ప్రోటీన్ని మీకు, కానీ నాలో ఏమాత్రము సముద్రపు యొక్క కలుషితమైనవి ఏవి కూడా లేదు, మీకు సరైన ఆహారం ఇస్తున్నా. కానీ అదే విధంగా ఒక క్రైస్తవుడుగా, ఓ యవనస్తురాలా, ఇది నా జీవితం ఎలాగుంది? ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుని మనం చూసినట్లయితే, ఈ దినాల్లో యవనస్తులు అట్లా మన సంఘంలో లేరు, కానీ ఉన్నా లేదా దాన్ని మనము తగ్గించుకొని వాక్యపు వెలుగులో సరి చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. 2 సమూయేలు 14వ అధ్యాయము 25వ వచనం. ఆ యవనస్తుడు ఎలా ఉన్నాడంటే, ఈ దినాల్లో మనకు ట్రెండ్ కావాలి కదా, ట్రెండ్ అనే TREND ఏం చేస్తున్నారు ఈ దినాల్లో యవనస్తులు అంటే, ట్రెండ్ సెట్ చేస్తున్నాం. దేనికి ట్రెండ్ సెట్ చేస్తున్నావు? ఓ నశించిపోయే ఆత్మల పట్ల ట్రెండ్ సెట్ చేస్తున్నావా? ఓ నశించిపోయే ఆత్మల పట్ల, లేదా ఒక యవనస్తుడు నీ ముందు నశించిపోతా ఉన్నాడు, లేదా ఆ యవనస్తుడు పాడైపోతా ఉన్నాడు, అనేక మత్తు పదార్థాలకు బానిస అయిపోతున్నాడు, వారి కటింగ్ ఎలా ఉంటుంది తెలుసా? నేను విచిత్రంగా స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నా. ఒక లైవ్ ఉంటే పవర్ లేదు కాబట్టి డిజిటల్గా మీకు చూపిస్తుండే. ఎలాగనంటే, పులికుండే సార్కలు ఎలాగుంటాయి తెలుసు కదా? పులి సార్కలు ఎట్లుంటాయి? పులి సార్కలు మంచిగానే ఉంటాయి, కానీ దాని మచ్చలు నల్లగా, ఆ గోల్డ్ కలర్, ఆ బ్రౌనిష్ కలర్, దానిపైన బ్లాక్ లైన్స్ ఎలా ఉంటాయో కటింగ్ కూడా సేమ్ అలాగే ఉంది. 2వ సమయంలో కూడా ఒక అందమైన వ్యక్తి ఉన్నాడు. 2వ సమయంలో 14వ అధ్యాయము 25 నుంచి 27లో మనం చదివినట్లయితే, 2వ సమయంలో ఈయన ఏమనుకున్నాడంటే, నాకంటే మించినోడు లేడు, ట్రెండ్ సెట్ చేయడానికి నాకంటే మించినోడు లేడు. 2వ సమయంలో 14వ అధ్యాయము 25 నుంచి మనం చదువుకుంటాం. అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. అందరం కలిసి 14వ అధ్యాయము 25 నుంచి. ఇశ్రాయేలు అందరిలో అబిషాలోము అంత సౌందర్యము గలవాడు ఒక్కడు లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను.
కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తునికిను బట్టి 200 తులములాయను. అబిషాలోమునకు 3 కుమారులు, తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. ఈ 3 మాటలలో మీకు ఏం అర్థమైంది? గుడ్డిగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అబిషాలోము. ఆయన ఎంతో సౌందర్యవతుడు అనే మాటకు మనం చూస్తే పాత నిబంధనలో హీరో, ఈ దినాల్లో హీరోలు విఎఫ్ఎక్స్ సెట్టింగ్స్ ద్వారా వాళ్ళు అట్లా ఉంటారేమో కానీ ఒరిజినాలిటీలో చూస్తే చాలా మంది అలా లేరు. వాళ్ళ ఒరిజినాలిటీ తెలియాలంటే ఏం చేయాలి? పొద్దున వాళ్ళు లేవక ముందు వాళ్ళ ఇంటి ముందు పోయి ఉండాలి. వాళ్ళు లేచినప్పుడు తెలుస్తుంది వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటో. ఇక్కడ ఈ అబిషాలోము పాత నిబంధనలు, ఇప్పుడున్న హీరోలంతా ట్రెండ్ సెట్టింగ్ అంటారు. వాడు పెన్సిల్ పాయింట్ వేస్తే అది ట్రెండ్ సెట్టింగ్, ఇంకోడు కార్గో పాయింట్ వేస్తే అది ట్రెండ్ సెట్టింగ్, ఇంకోడు కాలర్ ఇట్లా ఉంటుంది కదా, ఇది కరెక్ట్ కాలర్ అనుకోండి, ఉల్టా మలుపు తిప్పితే ఇంకో కాలర్, అదొక ట్రెండ్ సెట్టింగ్. అంటే ఈ దినాల్లో మనం దేన్ని చూసి ట్రెండ్ ఫాలో అవుతున్నాం? ఉదయాన్నే చెప్తూ వచ్చినాను, ఫాస్టింగ్ ప్రేయర్లో అంబేద్కర్ ఉన్నాడు. ఆయన చేతిలో ఏముంది? ఒక పుస్తకం ఉంది. ఏం పుస్తకం అది? కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అంబేద్కర్ చేతిలో ఉంది. అది ఎప్పటి వరకు పనిచేస్తుంది? ఆ కాన్స్టిట్యూషన్ ఎప్పటి వరకు పనిచేస్తుంది? అంబేద్కర్ వెళ్ళిపోయిండు, ఇప్పుడు పనిచేస్తా ఉంది. నీకు నాకు ఎప్పటి వరకు పనిచేస్తుంది? ఈ లోకము విడిచేంత వరకు, అంటే ఈ భూమి మీద నీ శరీరము ఉన్నంత వరకే పనిచేస్తుంది. తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ నీకు పనిచేస్తుందా? నీకు పని చేసే కాన్స్టిట్యూషన్ లో ద రియల్ హీరోస్ ఉన్నారు. 66 గ్రంథాలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ద రియల్ హీరోస్ ఉన్నారు. ఆ హీరోస్ లో కొంతమందిని చూసుకుంటే పాత నిబంధనలో హీరో ఈయన ఎలా అంటే హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, ఈ వుడ్లన్నీ ఉన్నా ఆఖరికి చెప్పులేసుకునే వుడ్ ల్యాండ్ ను చూసుకున్నా కూడా ఇదంతా ఒక ట్రెండ్ సెట్టింగ్ బ్రాండ్ అనుకున్నా, వీటన్నిటిని మించిన అందముగా ఎంత సౌందర్యం అంటే ఆయన సౌందర్యాన్ని ఎలాగ వర్ణిస్తూ వచ్చినాడు అంటే 25వ వచనంలో ఇశ్రాయేల్ అంతటిలో అబిషాలోము అంత సౌందర్యం గలవాడు ఒక్కడును లేడు, ఇప్పటికి కూడా లేడు. పద్నాలుగో అధ్యాయం 25వ వచనంలో ఆయన శరీరము మాత్రమే బాగుంది. ఇక్కడ మీరు గమనించండి, ఇశ్రాయేల్ అంతటిలో ఏమంట? 25వ వచనం, ఆయనలో ఏం లేదంట. ఇప్పుడున్న హీరోస్ లో ఏముందంట? కామన్ గా లోపాలు ఉంటాయా? ఉండే. మరి ఈయనలో ఏం లేదంట. లోపాలంటే ఒకరికి సొట్టు ఉండొచ్చు, ఎంటికలు ఉండొచ్చు, ఎంటికలు లేకపోవచ్చు, ఒకరికి గజ్జి ఉండొచ్చు, ఇంకోనికి ఏదో ఉండొచ్చు, వానికి కాలు లేకపోవచ్చు, వానికి చేతి ఉండొచ్చు, వాడు నల్లగా ఉండొచ్చు. వాని సినిమాలో చూపించేసరికి, టీవీలో వచ్చేసరికి వాడు ఎంత తెల్లగా ఉంటాడు. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే 25వ వచనంలో మనం గమనించి ఇశ్రాయేల్ అందరిలో అబిషాలోము అంత సౌందర్యం గలవాడు ఒక్కడును లేడు. అదే 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసి వేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెడుతురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈ మాట గుర్తు పెట్టుకునండి. 16వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఈ సౌందర్యం గలవాడు
తన గడ్డం కానీ, తన కళ్ళు, తన చెంపలు, తన హైట్ అంతా ఒరిజినాలిటీగానే ఉంది. ఈ భౌతికంగా ఉన్న ఈ సినీ నటులు వారిలాగా కాకుండా ఎంత చాలా అట్రాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు మనకు ఒక శిరస్సు ఉంది, మన శరీరం ఉంది, అంత బాగుంది, అంత అందంగా ఉన్నాం. అసలు మనిషికి అందం ఏడు నుంచి వచ్చింది చెప్పండి? దేన్ని బట్టి ఆ మనిషికి అందం అని అంటారు? కామన్గా చెప్పండి, దేన్ని బట్టి మనిషికి అందం అంటారు? దేని బట్టి మనిషికి, చెప్పండి గట్టిగా చెప్పండి, దేని బట్టి మనిషికి అందం అంటారు? హెయిర్ స్టైల్. మనిషికి ఆ జుట్టు లేకపోతే, ఆ తల వెంట్రుకలు లేకపోతే, ఇఫ్ దేర్ ఇస్ నో హెడ్ అంటే ఆ యొక్క తలకు తల ఉంది, శిరస్సుకు వెంట్రుకలు లేకపోతే మొహానికి అందం లేదు. రూపం ఉంటుంది కానీ అందము లేదు. అందుకే ఈ దినాల్లో ఎన్ని లక్షలు కోట్లు పెట్టి ట్రాన్స్ప్లాంటేషన్ అని లేదా రకరకాలుగా వైద్యాలు చేయించుకుంటారు, ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకుంటారు. మెట్టుకు ఏదేమైనా ఈ అభిషాలోం అంతా ఆయన ఎంట్రికలు అంట ఎలా ఉన్నాయంటే చూడండి కింద 14వ అధ్యాయము 26వ వచనం. తల వెంట్రికలు భారముగా నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. ఏటేటా అంటే ఎప్పుడెప్పుడు అంటే ఎంటికలు. ఇప్పుడు మనం కూడా సంవత్సరం చేయించుకుందామా మరి? ఏటేటనంట ఆయన అందానుకున్న, సౌందర్యానుకున్న ఆ వెంట్రుకల యొక్క బరువు ఎలా ఉందంట చూడండి. కత్తిరించుచున్నప్పుడెల్లా వాటి ఎత్తు, కత్తిరిస్తున్నప్పుడు వాటి ఎత్తు రాజు తునికెను బట్టి 200 తులముల ఆయను. ఆ ఎంటికల బరువు ఎంత అంటే చెప్పాలన్నా 2 కిలోలు. మన భాషలో 200 తులములు అంటే ట్రెండ్లో మనం మాట్లాడుకుంటే 2 కిలోలు అనుకుందాం. 2 కిలోల యొక్క వెంట్రుకలు ఆయన తీసినప్పుడల్లా పోతాయంట. ఈ దినాల్లో ఆ ఎంట్రికలు ఆడపిల్లలకి కూడా ఉండట్లేదు. అదే 14వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, అభిషాలోమునకు అతనికి ఎంతమంది అంట? తామాను అనే కుమార్తె, ఆమె కూడా అంతగత్తెనంట. 27 ఆమె బహు సౌందర్యవతి. సరే, ఈ బ్యూటిఫుల్ పర్సన్ లేదా ఈ బ్యూటిఫుల్ ఈ అందము అనేది ఎక్కడ కనిపిస్తుంది అభిషాలోములో అంటే? బాహ్యంగానే కనిపిస్తుంది. అందం మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు సిటీ స్కాన్ తీస్తారు లేదా ఎంఆర్ఐ స్కాన్ తీస్తారు, ఆ ఫిలిం పక్కన పెట్టేసి బాబు ఇది నీ తలనే అన్నా కూడా అది ఎంతసేపు చూస్తాం? అది చిన్నగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు చూస్తామేమో. నీ తలనే 3D ఫిగర్ తీసేసి ముంగడ పెట్టేసి ఆ స్కల్ని మొత్తం లైట్లన్నీ బంద్ చేసి చీకటున్న గదిలో ఓన్లీ ఫిలిం మాత్రమే చూపిస్తే నీకు ధైర్యం ఉంటుందా? నీ పుర్రెను నువ్వు చూసుకోవడానికి నీకు ధైర్యం లేదు. కనిపించే ఈ శరీరానికి, ఎంతో అందంగా ఉండే ఈ శరీరాన్ని మనం చూసి దాన్ని ఎంత అందంగా ఉంది, ఎంత అట్రాక్టివ్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు, ఎంత హ్యాండ్సమ్, ఇవన్నీ మాటలు మనం వింటాం. అభిషాలోము కంటే అంతగతి ఎవరు లేరు. అభిషాలోము కంటే అందముగా ఎవరు లేరు ఈ లోకంలో. బాహ్యంగా బయటికి బాగానే ఉన్నాడు. ఎవరున్నారు? అభిషాలోము బయటికి ఎట్లా కనిపించడానికి? ఆయన కంటే ఇశ్రాయేల్లో ఆయన కంటే మంచిగా అంత పవిత్రంగా లేదా ఆకారము అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము లేకుండా ఉన్నాడు. ఎవరు? అభిషాలోము. గుర్తుపెట్టుకునండి, ఇది బయటికి బాగానే ఉన్నాడు అభిషాలోము, ఒక యవనస్తుడు, దావీదు కుమారుడు. మరి ఇన్సైడ్ ఏంది? ఇన్సైడ్ అవుట్ సైడ్ బాగానే ఉన్నాడు కానీ ఇన్సైడ్ అవుట్ బ్యూటీ ఉన్న, అవుట్ సైడ్ ఉన్న ఈ బ్యూటీ ఇన్సైడ్ లో లేదు.
ఈ యొక్క అభిషాలంకు ఎలాగుందంటే అవుట్ బ్యూటీ ఇస్ మోర్ ఇంప్రెసివ్ బట్ ఇన్నర్ బ్యూటీ ఈజ్ డిప్రెషన్. ఆయన ఇన్నర్ బ్యూటీని చూస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఆ దేవుడు ఆ పై విషయాల్లో మాట్లాడుతూ దావీదు ఆ 16 వచనాన్ని మనము చూసినట్లయితే, సొసైటీలో అనేక అవసరతలు ఉంటాయి కనిపించే వారికి, కానీ ఈ అట్రాక్షన్ అనేది ఆయన ఒక సెలబ్రిటీ లేదా ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్, ఒక వార్డ్ మెంబర్ అనుకుందాం. వాడు ఎవడైనా కూడా ఎలాగనంటే వెనకాల ఎందుకు జనాలను వేసుకొని వస్తారు తెలుసా? ఒక మాటలు చెప్పాలా, వాళ్ళకి బలమా, పలుకుబడా, ఇదంతా కాదు. వాళ్ళకి డబ్బులు ఇస్తారు. బౌన్సర్స్ని ఎందుకు పెడతారు? వారి శరీరాలను చూసి, వారి ఆకారాలను చూసి పక్కకు జరిగి జనాలంతా అరే ఒక్క ఆయన వెంబడి 50 మంది వస్తున్నారు, వారికి ఎన్ని పేమెంట్లు ఇస్తున్నారు, ఎంత చేస్తున్నారు అంత చూడరు. అరే మస్తు మంది ఒక ఆయన వెంబడి వస్తున్నారు అన్నాడు. ఎందుకు కాన్వాయ్స్ ఎందుకు? రాజకీయవేత్తలకేమో కాన్వాయ్ ఎందుకు ఉంటుంది? రక్షణ, వారు చేసే పనిని బట్టి రక్షణ. ఈ దినాల్లో వాడెవడో కోటి నుంచి వస్తాడు, వాడెవడో దూల్పేట నుంచి వస్తాడు, వాడు ఆ సాయి అంట ఈ సాయి అంట, వారికి ఎంతమంది? మళ్ళీ వాళ్ళు చేసేది అంతా ఇంకొక మాటలు చెప్పాలంటే 2 నంబర్ బిజినెస్. వారికి దినాన్న ట్రెండ్ సెట్ చేస్తున్నాము, మేము అన్ని క్లియర్ చేస్తున్నాము, అందరికి సహాయపడుతున్నాం అంటున్నారు బాహ్యంగా, కానీ ఇన్నర్ బ్యూటీ సేమ్ ఇట్లాగే అభిషాలం చేస్తూ వచ్చినాడు. 2 సమూయేలు 15వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఇదైన తర్వాత అభిషాలం ఒక రథము గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 10 మంది బంటులను ఏర్పరచును. ఎంతమంది అంట బాడీ గార్డ్స్? 50 మంది. 50 మంది బాడీ గార్డ్స్ ఒక్క మనిషి ఎంబడి వస్తుంటే ఆ కాన్వాయ్ అట్లా పోతా ఉంటే ఎట్లుంటది? ఒక మాటలు చెప్పాలంటే సీఎం కూడా పనిచేయడం అనుకుందాం. అంత సౌందర్యం కలిగిన వ్యక్తి, అంత ఎంత అంటే అసలు ఆయన అందాని కోసం వర్ణనాతీతం. ఆయన ఎంట్రికలు ఒక ఏడాదికి కట్ చేస్తేనే 2 కిలోలు పోతాయి అంటే ఆలోచించండి ఎంతగా మెయింటైన్ చేసి ఉండొచ్చు. ఇది నన్ను హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే దానికి ఆ పర్ఫ్యూము, ఈ సీరము, ఆ సీరము, తినడానికి ఖర్చు, తినడానికి అన్నం సరిగ్గా లేకున్నా కూడా వాటిని మెయింటైన్ చేసే దినాలు ఉన్నాయి. అలాగ మెయింటైన్ చేసే జనాలు కూడా ఉన్నారు. ఈ అభిషాలోము 50 మందిని 15వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏంటంట, 50 మందిని తన ఎదుట పరుగెత్తుటకై 10 మంది బంటులను ఏర్పరచుకున్నాను. 50 మంది బాడీ గార్డ్స్. జనాలందరూ ఇట్లా వచ్చేస్తున్నారు. ఏంటి 50 మంది? ఒక్కసారి ఊహించండి, ఇదే మోకిలా రోడ్ పైన ఒక్క వ్యక్తి ఎంబడి, ఒక ఆయన వైట్ షర్ట్ వేసుకొని మిగతా అందరూ బ్లాక్ షర్ట్స్ వేసుకొని 50 మంది అట్లా నడుచుకుంటూ పోతా ఉంటే చూసిన వాళ్ళందరూ ఉన్న కార్లను ఎక్కడిదక్కడ ఆపేసి 50 మంది అంటే ఆ వ్యూహం ఒకసారి ఊహించండి. అట్లా వారికి పే చేస్తారా ఏం చేస్తారా సెకండరీ, కానీ అదే 15వ అధ్యాయం 2వ వచనానికి వచ్చేసరికి, ఉదయం లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మములను మార్గం యొద్ద ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వాడెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడైన నేను ఇశ్రాయేలు గోత్రంలో ఫలాని దానికి చేరిన వాడినని వాడు చెప్పగా, ఇక్కడ 50 మందిని మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గరికి ఒక పంచాయతీకి వచ్చినారు. ఎవరు వాళ్ళ తండ్రి? దావీదు. అలా పంచాయతీకి వచ్చినప్పుడు ఈయన ఎవరున్నారయ్యా తండ్రి, ఆయన బాగలేడు, ఉన్నాడు, ఆయన ఉండే సింహాసనం మీద ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళక ముందు మన దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు సపోజ్ అంటే నేను గర్వంగా చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకోవడం చెప్తున్నా, నేనున్నాను,
నా దగ్గరికి రాకముందు ఇంకెవరో వ్యక్తిని వాళ్ళ దగ్గరికి వాళ్ళ పిఏగా లేకపోతే ఇంకెవరినన్నా వారి దగ్గరికి వెళ్ళేసి పలానా ఆయన దగ్గరికి నా అక్కర తెలియజేయాలనేసి ఈ యొక్క 2వ వచనంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి దూర దేశం నుంచి ఉదయంలో లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మమున మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారు ఎవరైనా వచ్చుచుండగా, అంటే ఆయనతో మాకున్న మనవులు చెప్పుకోవడానికి వస్తున్నారు. ఎవరి దగ్గరికి? అబిషాలోము తండ్రి దగ్గరికి వస్తున్నాడు. అబిషాలోము తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అబిషాలోము డైరెక్ట్ పంపించకుండా ఉంటారు కదా కొంచెం గ్యాంగ్, ఏ ఇచ్చిన దానికి ఆయన దగ్గరికి ఎందుకు, మా సేటు ఉన్నాడు దా, మా అన్నున్నాడు రండి, ఆయన అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. అట్లా చాలా మంది ఇది నన్న పరిచర్యలు లేదా యవనస్తులు చాలా మంది పాడైపోతున్నారు. ఏంటి కారణం అంటే, వీరి పనులు నేను చేయడానికి ఉన్నాను కదా అని చెప్పేసి ముందుకు వచ్చిన తర్వాత వారి అక్కర్లు కొంతమంది తీరుస్తా వస్తాడు. అదే 15వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నేను ఈ దేశంలో న్యాయాధిపతిని అయి ఉండగా ఎంత మేలు. అప్పుడు అంటారు, అరే అన్న మస్తు సాల్వ్ చేస్తుండ్రా, తగటి సాయం వచ్చినాడు, నా అక్కర తీర్చినాడు, ఈ అన్నకు ఈసారి సర్పంచ్లు నిలబడితే లేదా ఎమ్మెల్యే నిలబడితే నేనేం చేయాలి? నేను మీకు అర్థం కావడానికి ఆ పేరు పలికిన, ఇంకా దాన్ని ఏం కామెంట్ చేయొద్దు. తర్వాత ఓట్ వేయాలి. తర్వాత అరే ఈ కన్ననేరా, నాకు ఏదైనా అన్ననే, దేవుడు లేదు, దయ్యం లేదు, ఇంకేంది, ఏమున్నా అమ్మ లేదు, నాయన లేదు, ఎవరు లేరు, కుటుంబం లేదు, కొట్లాటలు లేవు, ఏం లేవు, ఇంకేమున్నా అన్ననే. అరే ఏడున్నోరా అంటే అన్న దగ్గర, ఏ అన్నరా అంటే పలానా అన్న. అలాగూ ఈ అబిషాలోముకు బాగా అక్కడున్న వారు ఇశ్రాయేల్ అందరూ వారు కూడా అలవాటు అయిపోతూ వచ్చినారు. అలవాటు అయిపోయిన తర్వాత 10వ వచనంలో, అప్పుడు వ్యాజ్యమాడు వాడు నా యొద్ద వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుతునని చెప్పుచూ వచ్చాను. వారికి న్యాయం తీర్చడానికి వస్తూ వచ్చినాడు. అలా మొత్తం మీద తన తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన వారంతా కూడా ఈయన దగ్గరికి ఒక గుంపుగా చేసుకుంటూ వచ్చినాడు. ఎవరు? అబిషాలోము. బయటికి అందంగా కనిపించే ఈయన ఇన్నర్ ఫీలింగ్ ఎలాగనంటే, లోపలున్న ఇదంతా 14వ అధ్యాయం 25వ వచనంలో ఎంతో సౌందర్యవతుడు. ఇశ్రాయేల్ అందరిలో ఆయన కంటే సౌందర్యవతుడు ఎవరు లేరు. అరికాల నుంచి నడి నెత్తి వరకు కూడా ఎక్కడ కూడా ఏ దోషము లేదు, ఒక మచ్చనే లేదంట. ఈ అబిషాలోము ఎంతో శ్రేష్టంగా బయటికి కనిపించిన, నమ్మించి మోసము చేయడానికి సిద్ధమవుతూ వచ్చిన ఎలాగూ ఈ మైండ్ సెట్ అంటే క్రిమినల్ మైండ్. బయటికి బాహ్యంగా మంచిగానే ఉన్నాడు. అన్న ప్రైజ్లాడు, అన్న ప్రైజ్లాడు, వీడా ఎప్పటికీ నా కోసమే చెప్తాడు. అది ఎవరైనా సరే, ఎందుకు ఈ నైతిక విలువలు ఒక క్రైస్తవ యవనస్తులుగా యవనస్తురాలుగా ఎందుకు మనం మర్చిపోతున్నాం? అబిషాలోము వలె మనము అందగత్తలమని అందంగా ఉన్న సహోదరులమని మనం బిర్రవేగుతున్నామేమో. వాట్ ఈస్ అవర్ ఇంటర్నల్, మనలో ఉన్న లోపలున్న తత్వం ఏంటి? బయటికి బాగానే ఉన్నాం. ఈ క్రిమినల్ మైండ్ అంతా కూడా అక్కడున్న వారందరూ కూడా అలా సెట్ చేస్తూ వచ్చినారు. ఒక ముఖ్యమంత్రి కొరకై ఎలాగైతే కాన్వేస్ పిఏ వారికి ఉన్న ఆ కమిటీ మెంబర్స్ ఎలా ఉంటారో, ఈ అబిషాలోము కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేయబడ్డారు. యాక్చువల్గా వాళ్ళ తండ్రి దగ్గరికి పోవాలి. దేని కొరకు? నాకున్న అవసరతలు లేదా పంచాయతీ చెప్పడానికి, అక్కర్లు తీర్చుకోవడానికి, నా మంచి చెడులు చెప్పుకోవడానికి, నా బాగోగులు చెప్పుకోవడానికి తండ్రి దగ్గరికి పోవాలి. కానీ తండ్రి దగ్గరికి పోనీయకుండా ఇక్కడిక్కడనే తండ్రి ముసలోడు అయిపోయినాడు, ఇక నేనే చేస్తా, అన్ననే చెప్తాడు రండి అనేసి అబిషాలోము దగ్గరికి మొత్తం మళ్ళించినారు. తర్వాత సెల్ఫ్ గా తను చేస్తూ వచ్చినాడు. అదే 2వ సమూయేలు 18వ అధ్యాయం మనం ముందుకు వెళ్తే 18, 19 వచ్చిన ఒకసారి చదువుదాం. 18వ అధ్యాయం 9వ వచనం. అబిషాలోము కంచర గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున
అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్య వ్రేలాడు చుండగా అతని క్రిందనున్న కంచర గాడిద సాగిపోయెను. గాడిద అనే పదానికి మనం చూస్తే ఒక గాడిద మీద గాడిదకి ఎప్పుడు గంత వచ్చింది? యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆ యొక్క గాడిద మీద ఎక్కినప్పుడు గాడిదకు ఘనత వచ్చింది. ఇంకా అదే గాడిద పాలు తాగి చిన్నపిల్లలకు సరదైన ఇంకేమైనా కొంచెం ఆయాసం లాగున్న ఆ పాలతో నయం చేసుకుంటున్నారు. గాడిదకు ఘనత వచ్చింది. ఒక బురదలో ఒక రోత జీవితం జీవించే గాడిదకు ఘనత వచ్చింది. అదే గాడిద ఒక అందమైన వ్యక్తిని, తన జుట్టు ఎలాగుండేనంట, కొంతమంది రాస్తూ వస్తే ఆయన జుట్టును కొంతమంది పట్టుకునేవారు. అంటే అంత మెయింటెనెన్స్ చేసినాడు ఈ అభిషాలోము. దినం వచ్చింది, ఇలాగే చూస్తారు ఎవరైనా కొన్ని దినాల తర్వాత న్యాయం సరిగ్గా జరగకపోతే క్రిమినల్ మైండ్ గా ఆలోచన చేసిన ఈ అభిషాలోము ఒక దినాన ఎదురుపడ్డారు. ఎవరు? ఆ వచనంలో ఉంది కదా, ఎక్కడది? 18:9 వచనం క్లియర్ గా చదువుతాను చూడండి. అభిషాలోము కంచర గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులను ఎదురాయను. దావీదు సేవకులకు ఎదురవుతూ వచ్చినాడు ఈ అభిషాలోము. ఆ కంచర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడెను. ఈయన చేసిన పాపానికి ఒక మాటలో చెప్పాలంటే తాను తవ్విన గొంతులో తానే పడడం. ఇదంతా దేవునికి అయిష్టంగా ఉంటూ వచ్చింది. బాహ్యంగా అందంగానే ఉన్నాడు కానీ లోపలంతా కంచరగాడిద చేస్తలే. అందుకే మనం కూడా అంటారుగా, అరే ఎందుకురా గాడిదలాగా ప్రవర్తిస్తున్నావు? గాడిది కుదుట ఉండదంట. ఉంటుందా? ఇక్కడ తిరగము అక్కడ తిరగడము. ఎట్లాగంటే ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఒక పార్కిన్సన్ వచ్చిన వ్యాధి వ్యక్తి ఎలాగనంటే ఆయనకు తెలియకుండానే నరాలలో బలహీనత రావడం, ఆయనకు తెలియకుండానే ఆ యొక్క తన ముఖ కదలికలు, చేతులు, బ్రెయిన్లు, కాళ్ళు అన్ని కూడా ఇష్టం వచ్చినట్టు ఆయన యొక్క బాడీ ప్రెజెన్స్ అంతా కూడా ఆయన కంట్రోల్లో ఉండదు. ఇది ఈ అభిషాలోం యొక్క ఆంతర్య జీవితము, లోపలి జీవితము. బాహ్య జీవితం బయటిగానే ఉంది, కానీ లోపల జీవితం మాత్రము చాలా క్రిమినల్ గా ఆలోచిస్తా ఉన్నాడు. రాని వచ్చింది దినము. తన దేని బట్టి అతిశయిస్తూ వచ్చినాడు? అభిషాలోం దేని బట్టి అతిశయించినాడు? తన యొక్క తలకున్న వెంట్రుకలను బట్టి అతిశయిస్తూ వచ్చినాడు. మనము మొదటి భాగంలో చూస్తూ వచ్చినాం. తన యొక్క తల వెంట్రుకలు కత్తిరించడానికి ఏడాదికి 2 కిలోలు అంటే 200 తులముల వాటిని కట్ చేస్తే, అంటే దానికి అంత అందంగా ఉన్న ఆయన వాటిని బట్టి అతిశయిస్తూ వచ్చినాడు. నా అందాన్ని బట్టి గర్విస్తూ వచ్చినాడు ఈ అభిషాలోము. వీరందరికీ అన్యాయం చేయడం ఆరంభించినాడు. క్రిమినల్ గా ఆలోచించినాడు. తన తండ్రికి చెందవలసింది చెందకుండా, అక్కడ ఉన్న వారికి న్యాయం చేయకుండా అన్యాయమే చేస్తూ వచ్చినాడు. ఆ కంచర గాడిది సహాయం తీసుకొని ఎలాగనంటే ఈ 18వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఒక గాడిద పైన వెళ్తా ఉన్నాడు. ఒక గాడిద పైన వెళ్తా ఉంటే ఆ యొక్క గాడిద ఆ యొక్క కంచర గాడిద మీద ఎక్కిపోతా ఉంటే దావీదు సేవకులు ఎదురవుతూ వచ్చినారు. అక్కడ ఒక ఏం వృక్షం ఉందంట? మస్తకి వృక్షము. మస్తకి వృక్షంలో ఇట్లయితే ఎవరికి దొరకడు. రాజ్ కుమార్ ఎవరికైనా దొరుకుతాడా? ఎవరికైనా దొరుకుతాడా? ఏదైనా మన అవసరత కొలది ఏదైనా సర్పంచ్ కానీ లేదా ఎమ్మెల్యే కానీ వెళ్ళేసి మన అవసరం చెప్తామంటే వాళ్ళు టైంకి ఉంటారా? టైంకి ఉండరు. అలాగే ఈ అభిషాలోం కూడా ఇంకోరి పని మీద వెళ్తా ఉంటే ఎదురవుతా ఉంటాడు.
ఆ యొక్క అభిషాలం అనుకున్నాడు, నాకు సాటి ఎవరు, ఐఆమ్ ది కింగ్, ఐఆమ్ ద రోల్ మోడల్ అనుకున్నాడు. సమయం రాని వచ్చింది. దేని బట్టి అతిశయించినాడు? వెంట్రుకలను బట్టి అతిశయించినాడు. అదే వెంట్రుకలను బట్టి ప్రాణము కోల్పోవడానికి కారకుడు అవుతూ వచ్చినాడు. ఆ మస్తకి వృక్షము, ఆ యొక్క కొమ్మల, మస్తకి వృక్షం యొక్క కొమ్మలలో వీటి ఇట్లయితే దొరకడని అర్థమైపోయింది. ఆ మస్తకి వృక్షంలో తప్పు చేసిన వాడు ఎప్పటి వరకు తప్పు చేసిన వాడంట? దొంగ ఎప్పటి వరకు దొరగా ఉంటాడు? దొరకనంత వరకే దొరగా ఉంటాడు. దొరికితే వాడు దొంగనే. ఈ యొక్క అభిషాలోము కూడా ఇలాగ తప్పులు చేసుకుంటూ 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 క్రిమినల్ గా ఆలోచిస్తూ వచ్చినాడు. ఈ యొక్క 18వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, ఈ అభిషాలోము కంచర గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులను ఎదుర్కొనడానికి ఆ కంచర గాడిద యొక్క గొప్ప మస్తక వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొని అతడు ఎత్తబడుతూ వచ్చినాడు. ఆ యొక్క వెంట్రుకలన్నీ ఆ యొక్క చెట్లలో తగిలిపోయేసి ఆయన వేలాడడానికి, అంటే ఇంకా దాంట్లో ఒక చిక్కు పడితేనే, వైర్ చిక్కు పడితేనే తీయడానికి కొంచెం టైం పడుతుంది. అదే వెంట్రుకలు చిక్కు పడితే అందులో మస్తకి వృక్షంకి ఒక బంచ్ లాగా ఇట్లా పట్టేసుకుంది ఆ ముళ్ళు అవన్నీ కూడా. తర్వాత కింద దేని మీద ఉన్నాడు? ఆయన గాడిద మీద ఉన్నాడు. ఆయన పైకి హ్యాంగ్ కాగానే కింద నుంచి గాడిదే భూమికి ఆకాశం మధ్యలో చెట్ల కొమ్మలలో ఆ యొక్క అందమైన వెంట్రుకలతో అందమైన దేహంతో ఉన్న ఈ యొక్క అభిషాలోము వేలాడుతా ఉన్నాడు. ఆయన విర్రవీగుతున్నాడు ఎంతో గర్వముగా అభిషాలోమును. అదే 15వ వచనం చూస్తే, తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అభిషాలోమును కొట్టి చంపెను. ఇక్కడ ఈ మధ్య భాగంలో అంతా కూడా చూస్తే, సమయాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాను, తను చేసిన అక్రమ క్రియలు లేదా క్రిమినల్ గా తను చేస్తూ వచ్చిన ఈ యొక్క పాపపు చేష్టలన్నీ కూడా తన పాపము తన వెంటనే ఉంటూ వచ్చింది. ఓ యవనస్తురాలా, ఈ దినాన నువ్వు మేలు చేయడానికి ముందుకు వెళ్తున్నావా, కీడు చేయడానికి ముందుకు వెళ్తున్నావా? మేలు కీడులను ఎంచి నువ్వు ఎలాగ జీవిస్తున్నావు? జనాలని 2 కిలోల తల, ఆ తల లేకపోతే ఆ పొద దొరికేవాడు, ఆ పొదకి దొరికేవాడు. ఆ పొద లేకపోతే ఆ మనుషులు దొరికేవాడు కాదు. మనుషులకు దొరకకపోతే, అంటే ఆ మనుషులకు దొరకకపోతే పొదకు దొరికేవాడు కాదు. పొద ఉన్న దొరకొద్దు అనుకుంటే ఆయన 2 కిలో, ఆయనకి ఏముండదు, ఆ పొద ఉండి కానీ ఆయన దొరకొద్దు. ఆ పొద కనంటే ఏముండకూడదు, ఆయనకు వెంట్రుకలు ఉండకూడదు. కానీ అవే వెంట్రుకలు ఉంటూ వచ్చినాయి. మనిషిని విడిగా తీసేస్తే తల ఆయనకు, ఆ తల ఎలాగనంటే ఆయన ప్రాణాలకే పనంగా ఉంటూ వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే, కథ కట్ చేస్తే, ఈ తరంలో మనం ఉంటున్నాం. మన జీవితం ఎలా ఉంటుంది? దేని కొరకు మనము పబ్లిసిటీ, పాపులారిటీ కొరకు దేని కొరకు మనము ఆరాటపడుచున్నాం? ఓ యవనస్తుడా, నీ ముందు పరుగు పందెము ఉంచబడుతూ వచ్చింది. సొసైటీని బట్టి నువ్వు నడుస్తున్నావేమో. ఈ దినాన ఈ మాటలు కొంచెంగా నీకు అర్థమై ఉండొచ్చేమో. ఈ యొక్క అభిషాలము 2 విధాలపైన లేదా 2 గుర్రాలపైన సవారి. మనకు ఒక క్రైస్తవునిగా, యవనస్తురాలిగా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గం, ఒకటి విశాల మార్గం. అభిషాలంకు అన్ని విశాల మార్గాలే కనిపించినాయి. చివరికి ఇరుకు మార్గంలో వెళ్ళడానికి కూడా ఆశపడలేదు. ఇరుకు మార్గం యేసును చూపిస్తుంది, పరలోకాన్ని, పరదేశం చూపిస్తుంది. విశాలంగా ఉన్నావా? నీకు కష్టాలు రావట్లేదా? నీకు సమస్యలు రావట్లేదా? అన్నీ కుదుటపడి ఉన్నాయా? అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, నీ చదువులో కావచ్చు. నీవు కష్టపడతా ఉన్నావు, నీ కష్టంగా అనిపిస్తుంది అని అంటే యు ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. అన్ని ఉచితంగా ఉన్నాయి. తినే గిన్నె కూడా బెడ్ దగ్గరకు వస్తుంది అని అంటే, తర్వాత నిన్ను మోయడానికి 2 బొంగులు 16 బద్దలు,
రెడీగా ఉంటుంది, కాఫిన్ బాక్స్ రెడీగా ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఇది నాన్న ప్రతిదీ పాపులారిటీకి ఎగిరిపోతున్నాం. ట్రెండ్ సెట్ చేస్తాం. వాడేదో ట్రెండ్ సెట్ చేయడానికి, వానికి ఏదో టీఆర్పీ రేటింగ్ రావడానికి వాడేదో చేస్తూ ఉంటే దాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఆ షోలో అసలు కొన్ని షోస్ ఉన్నాయి, అవి నవ్వుకోవడానికి, నవ్వు రాకున్నా కూడా అది ఏ షోస్ అయినా కావచ్చు. ఇది నాన్న అనేక మంది స్టేటస్లు, లేదా ఇది నాన్న అనేక మంది ఆ యొక్క వాట్సాప్ లైవ్లో నడుస్తున్నది ఏంటంటే, అక్కడ జరిగిన ఆ ఘోరమైన పరిస్థితి ద్వారా నీకేమైనా మార్పు ఉందా? దేని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు సోషల్ మీడియా అనే వారికి పేరు వచ్చింది. అదే సోషల్ మీడియా ద్వారా వారు కుప్పకూలిపోతూ వచ్చినారు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటుంది, జ్ఞాని అయిన వాడు ఇసుక అనే పునాది మీద ఎవడైతే ఇల్లు కట్టుకుంటాడో అది దానికి ఏమవుతుందంట? ఇసుక మీద ఇల్లు కడతామా? ఏమవుతుందంటే ఇసుక మీద ఇల్లు కడితే వాన కురిసెను, వరద వస్తుంది, ఆ ఇల్లు కూలిపోతుంది. అదే బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి నీవు నేను ఉండాలి. ఈ యొక్క అభిషాలోమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాల్లో నిర్గమకాండము 20 మనం చూసినట్లయితే, లేదా 1 కొరింథీ ఒకసారి చదువుదాం ఈ మాట. 1 కొరింథీలో రాసిన పత్రిక. నేను ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. 1 కొరింథీలోనే ఆ మాట ఎక్కడంటే, ఐహిక లేదా ఈ లోకంలో దేవునికి సంబంధమైన వాటివి చాలా మంది ఈ వెళ్ళిపోయిన కొన్ని దినాల వెనకాల వెళ్ళిపోతూ వచ్చింది. ఆ దారం కడితేనే అన్న చెల్లెలు, ఆ దారం కట్టకపోతే అన్న చెల్లెలు గారు వాళ్ళు అవుతారా కారు? పేగుబంధంతో, తల్లి పేగుబంధంతో పుట్టిన ప్రతి ఒక్కరు అన్న చెల్లెలే అవుతా ఉంటారు. అది తీసుకుపోయి అన్ని ఆచారాలు, క్రైస్తవులు సేవకుల పిల్లలే, ఎంత నీచం! మళ్ళీ దాన్ని స్టేటస్లో పెట్టడం. బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. దానికి మనం సహకరించకూడదు కూడా. ఒక తరాన్ని మార్చాలంటే కేవలం ఒక యవనస్తుని వలన అవుతుంది. నువ్వు ఖండిస్తే ఖచ్చితంగా అది ఖండితముగానే ఉంటుంది. 10వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. దేవుని కంటే అది ఏది ఎక్కువగా ప్రేమించిన, నిర్గమకాండం 25 స్పష్టంగా రాస్తుంది. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలను పోలిన వారై యుండక వాటిని ఖండించుడి. క్రీస్తుని ఎరిగిన నీవు, రక్షణ పొందిన నీవు, ఇంకా రక్షణ తీర్మానంలో నువ్వు లేకపోతే, ఇంకా అన్ని ఆచారాల్లో అలవాట్లోనే ఉంటున్నావేమో. ఈ అభిషాలోము పాపులారిటీని, ఈ అభిషాలోము ఆ యొక్క పై ఉన్న అందాన్ని చూసి ఎంతగానో విర్రవీగుతూ వచ్చినాడు. తర్వాత తన అందమే ఆఖరికి తన ప్రాణాలు కోల్పోయేదిగా చేస్తూ వచ్చింది. ఆ గర్వము, బ్రైట్నెస్. 16వ అధ్యాయము సామెతలు 32వ వచనంలో ఆ మాటలు ఏమిటంటే, నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండెను. ఈ వెంట్రుకలకు ఎన్నో రంగులు వేస్తాం, ఎన్నో వేస్తాం. కానీ పరిశుద్ధంగా బైబిల్ ఏం చెప్తుందంటే, తెల్ల వెంట్రుకలు వచ్చినాయా, వాటిని నువ్వు అలాగే పెట్టుకో. దాన్ని నీకు ఏం చూపిస్తుందంటే, నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంట. దానికి ఒక బిరుదుంది, ఇట్స్ అ క్రౌన్. అవి నీతి ప్రవర్తన. నీ నీతి ప్రవర్తన. ఒక వ్యక్తి ఎన్నో పాపాలు చేస్తూ వస్తే తన మరణం ఎక్కడ ఉంటుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు. వాడు చిన్నవాడే ఉండొచ్చు, పెద్దవాడే ఉండొచ్చు. వాడి మరణం ఎప్పుడు వస్తుందో. తెల్ల వెంట్రుకలు కలిగిన వ్యక్తులకు మనం గౌరవం పెద్దవారికి మనం గౌరవం ఇచ్చే వారంగా వారిని వాక్యం ఏం బోధిస్తుందంటే, నీతి ప్రవర్తన గలవారిని కాబట్టే వాళ్ళు ఇప్పటిదాకా బ్రతికినారు. వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అనేకములు ఉంటారు. అదే సామెతలు 25వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే 25-27.
తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు, దుర్లాభమైన సంగతి పరిశీలన చేయుటకు ఘనతకు కారణము అనుంది. ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. అక్కడ అది ఎండ్ చేయబడుతూ వచ్చింది, కానీ ప్రతిసారి మనం అది మిస్ అవుతున్నాం. ఎన్నో వచ్చిన అది 25 25 27 ఇంగ్లీష్లో ఉంది క్లియర్గా. అది గుంటను త్రవ్వినవాడు దానిలో పడును, రాతిని పొరలించు అని మీదికి అది తిరిగి వచ్చును. 25 సామెతలు 25:27 వచ్చును. తేనె అధికంగా త్రాగుట మంచిది కాదు, దుర్లాభమైన సంగతి పరిశీలన చేయుటకు ఘనతకు కారణము అని తెలుగులో ఉంది, కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్ తర్జుమా చూస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ఈట్ మచ్ అని, సో ఆల్సో ఫర్ మెన్ టు సర్చ్ ఆఫ్టర్ దర్ ఓన్ గ్లోరీ ఈస్ నాట్ గ్లోరీ. తేనె అధికము తాగుట మంచిది కాదు, అది అధికముగా తాగినలా అది మంచిదే కాదు, ఇట్స్ నాట్ గ్లోరీ. అందుకే చేపను గుర్తు చేస్తూ వచ్చినాం. దాని స్వభావం ఉప్పులో ఉన్న దాని స్వభావం అంతా కూడా ఉప్పుగా మారలేదు. అదే ఉప్పును ఇంకొక మార్గంలో ఇంకొక విధానంగా వాక్యం ఏం తెలుస్తుందంటే, ఉప్పుకు రుచి లేదనుకోండి ఇంట్లో పెట్టుకుంటామా? ఉప్పు నిస్సారం అయితే దేనికి కూడా సారం కాదు. నేను అనుకుంటా చనిపోయిన తర్వాత ఉప్పు వేస్తారు కదా కాఫిన్ బాక్స్లో, అది తీసుకొచ్చే వాళ్ళు నాకు తెలిసి ఉప్పు టేస్ట్ చేసి తీసుకొస్తారేమో అనుకుంటాను. ఎందుకనండి, ఆ ఉప్పు దాని విలువ ఎక్కడ వరకు ఉందంటే, చనిపోయి తినే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉప్పు ప్రతి మనిషికి ఆ ఉప్పు కోసం ఒక సబ్జెక్టే ఉంటుంది. కానీ కొన్ని మాటలు నేను చెప్తున్నాను, ఆ ఉప్పుకున్న ఆ యొక్క సాల్టీనెస్, ఆ రుచికరము ఎప్పటి వరకు, మనం చనిపోయేంత వరకు కూడా, ఇది దేహం విడిచేంత వరకు కూడా అది మనకు ఉపయోగపడుతుంది. తేనె తాగుట మంచిదే, కానీ అధికముగా తాగినడలా అది నీ ప్రాణానికి తాగలుగుతామా? మన జీవితంలో కూడా పాపాన్ని, గర్వాన్ని, నీ గర్వమే నిన్ను అణుచును అని వాక్యంలో ఉంది. ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ ఫ్రేమ్ ఆర్ నేమ్, లుక్ ఎట్ అభిషాలోం. నీ పేరు కొరకు, నీ గొప్పల కొరకు, నీ కొరకు నువ్వు చెప్పుకోవాలనుకుంటే అభిషాలోం ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే, అభిషాలోము బాహ్యంగా బాగానే ఉన్నాడు, కానీ ఆంతర్య జీవితము కుళ్ళిపోయిన జీవితము, క్రిమినల్ మైండెడ్. ఓ యవనస్తుడిగా నీవు నేను ఎలాగుండాలి? గర్వాన్ని విడిచిపెట్టి ఏది చేసినా లిమిట్గా నువ్వు చేసేవాడుగా ఉండాలి. అందుకే ఆయన కాడిని మోయడానికి యవనస్తులను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. అదే యవనస్తుడు ఎలాగనంటే, ఈ యొక్క అభిషాలోము తన జీవితంలో వాత వేయబడ్డ మనస్సాక్షిగా ఉంటూ వచ్చిన. అందుకే ఇదే చేపను చూస్తే గత వారంలో కూడా చెప్తూ వచ్చిన, చేప తన తల్లిని అడుగుతుందంట, ఏమని? ఒకరోజు పిల్ల చేప తల్లి చేపను అడిగిందంట, ఎందుకమ్మా మనం భూమి మీద బ్రతకలేము అని. చేప భూమి మీద బ్రతుకుతుందా? ఎందుకమ్మా భూమి మీద బ్రతకలేము అని అన్నప్పుడు తల్లి చేప ఇట్లా చెప్పిందంట, భూమి మీద అంతా ఎవరుంటారంట? భూమి మీద సెల్ఫిష్లకే తప్ప మనలాంటి ఫిష్లకు చోటు లేదమ్మా అని అన్నదంట. నేను నవ్వడానికి చెప్పినాను. భూమి మీద సెల్ఫిష్లకే తప్ప మనలాంటి ఫిష్లకు చోటు లేదు. ఇది నిన్ను బట్టి ఆశీర్వాదమా శాపమా? బైబిల్లో అనేక మందిని చూస్తాం,
అబ్రాహామును బట్టి లోతుకు ఆశీర్వాదం వస్తూ వచ్చింది. యాకోబును బట్టి లాబానుకు ఆశీర్వాదం వస్తూ వచ్చింది. యోసేపును బట్టి ఫరో ఇంటికి ఆశీర్వాదం వస్తూ వచ్చింది. నిన్ను బట్టి నీ సంఘానికి ఆశీర్వాదమా, నీ కుటుంబానికి ఆశీర్వాదమా? అభిషాలోమును బట్టి ఇశ్రాయేలుకు నష్టమే జరిగింది, దావీదుకు నష్టమే జరిగింది. మరణిస్తూ వచ్చినాడు. ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, శాపముగా మార్చకుండా ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు? వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఎప్పుడు 1000 మందిగా నువ్వు మార్చబడతావు అని అంటే, ఒక్కరైన వాళ్ళు ఇసాకు ఒక్కడే ఉన్నాడు. కరువు కాలంలో ఏం చేసినాడు ఆయన? ఇసాకు ఏం చేసినాడు? పంట వేసినాడు. కరువు కాలంలో అంటే, కరువు అంటే ఏంది? కరువు అంటేనే ఏం లేదు. ఏం లేని కాలంలో పంట వేసి నూరంతల ఫలాన్ని పొందుతూ వచ్చినాడు. ఒకసారి ఆలోచించండి. ఒక వరి వేసినారు, ఏదో అప్పో చేసి మొత్తం మీద చేనులో వరి వేసినారు. దానికి మసాలాలు తీసుకురావడానికి నీ దగ్గర ఏం లేవు, వాతావరణం సహకరించట్లేదు, కొన్ని వేలు ఖర్చు పెట్టినావు. తర్వాత నీళ్లు పెట్టడానికి బోర్లో కరెంట్ బిల్ కట్టలేదని కరెంటు వాడు కట్ చేసి వెళ్ళిపోయినాడు. బోర్లో నీళ్ళు రావట్లేదు, కొరత. ఇసాకు ఒక్కడే కరువు కాలం. ఆ కరువు కాలంలో నీవు ఒక్కనే ఉన్నావా? నేను ఒక్కనే దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. యాకోబు ఒక్కడే ఇశ్రాయేలు 12 మంది గోత్రములను జన్మనిస్తూ వచ్చినాడు. ఇది మనము భారతదేశానికి ఆ తోమా ద్వారా చెన్నై ప్రాంతంలో రావడానికి దేవుడు పంపిస్తూ వచ్చినాడు. యోసేపు ఒక్కడే ఐగుప్తును ప్రపంచంను కరువు నుండి కాపాడుతూ వచ్చినాడు. మోషే ఒక్కడే ఐగుప్తు సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఎదురుగా నిలబడి దేవుని ప్రజలను నడిపిస్తూ వచ్చినాడు. ఇది నీ ఒక్కరిని దేవునికి పక్షాన నిలబడితే, నీ అందాన్ని చూసుకొని కాదు, దేవుని వాక్యపు వెలుగులో నువ్వు పరీక్షించుకొని యవన కాలపు కాడిని మోయడానికి నీకున్న టాలెంట్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడమే కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, వాక్యం చెప్పడమే కావచ్చు, రా, నేను ఆహ్వానిస్తుంది సంఘం. ఇక్కడ నేను చెప్పడానికి నిలబడడానికి నేను ఏమాత్రం యోగ్యుడిని కాను. మీరెవరైనా చెప్తారంటే నేను కూర్చుంటా. ఈ భూమి పైన ఈ సంఘాలు ఎందుకున్నాయి చెప్పాలా? ఒక మాటలో చెప్పాలంటే, నిత్యం మనం ఆరాధించాలంటే వీ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. ఒక కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్కి ఏం చేస్తాం? కాలేజ్లో ఒక కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్లో నువ్వు అందరి మధ్యలో ఉంటావు. నువ్వు ఒక ఫ్రెండ్స్లో రోల్ మోడల్గా ఉంటావు. అరే నువ్వు ఎట్లా ఖచ్చితంగా ఎంత కష్టపడైనరా, నేను నీకు ఎంత డబ్బైనా ఇస్తాను, నువ్వు ఎంత కష్టపడినా సరే, ఎంతైనా కష్టపడు, నేను నీకు సహాయం చేస్తాను, కానీ నువ్వు మాత్రము మన కాలేజ్ నుంచి కప్పు నువ్వే కొట్టాలి. ఒక రోల్ మోడల్గా నిన్ను బట్టి అన్ని జనుల మధ్యలో దేవుని నామము దూషణ పాలు కాకుండా ఉండడానికి నిన్ను నియమించినాడు. మనకి ఎందుకు ఇంకా వరదలు రావట్లేదు అని అంటే కారణము దేవుని పక్షాన ఏదో కారణం. ఏంటి ఆ కారణం? నీవు రక్షించబడకపోతే ఇంకా రక్షణ ఆహ్వానం. రక్షించబడి కూడా బాప్తిసం తీసుకోవడానికి ఇంకా నిర్లక్ష్యం చేస్తా ఉన్నావా? ఒక్కడైన మోషే, ఒక్కడైన యెహోషువ, ఒక్కడే ఎరికో గోడను కూల్చి వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకున్నాడు. ఏలియా ఒక్కడే అహాబు రాజ్యాన్ని వణికిస్తూ వచ్చినాడు. వర్షము కురవకుండా ఆపగలుగుతూ వచ్చినాడు. ఏలియా ఒక్కడే సిరియా సైన్యమును వణికిస్తూ వచ్చినాడు. దావీదు ఒక్కడే గొలియాతును సంహరిస్తూ వచ్చినాడు. నీవు దావీదుగా ఉన్నావా? ఖచ్చితంగా గొలియాతు ఉంటాడు. గొలియాతు లేకపోకుండా, లేదా గొలియాతు ఉంటేనే దావీదుకు విలువ. ఆ పాటలో కూడా ఉంది కదా, దావీదు ఎదగాలంటే ఖచ్చితంగా గొలియాతు ఉండాలి. నీవు ఎదగాలంటే నిన్ను ముళ్ళుతో కూర్చేవాడు ఖచ్చితంగా ఉండాలి. అది దేవుని వాక్యమే కావచ్చు, నీ శత్రువే కావచ్చు, ఎవరైనా కావచ్చు. యవనస్తుడా, ఇది నీకు సవాలు. నీవు ఒక్కడివే 1000 మందిగా చేస్తానంటున్నాడు. అభిషాలం వలె ఇంకా గర్వముతో, ప్రైడ్తో మనం నిండి ఉన్నామా? మన అందాన్ని బట్టి, మనకున్న అవయవాలను బట్టి ఎందుకు నీకు గుడ్డివానిగా,
లేదా కుంటివానిగా ఎందుకు దేవుడు కలగజేయలేదు? తన పోలిక చొప్పున నిన్ను చేస్తూ వచ్చినాడు. నీ స్వరూపంలో, ఆయన స్వరూపంలో నిన్ను చేస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ఒక్కడే సర్వమానవాళి పాప పరిహారం కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేస్తూ వచ్చినాడు. వీరందరూ ఎంతో మంది ఒక గుంపుగా చేయలేదు, ఒక్కడిగానే ఉంటూ చేస్తున్నాడు. డోంట్ ఫీల్ అలోన్. లోన్లీగా నీవు ఉంటున్నావా? ఓ సహోదరా, ఓ సహోదరి, ఇది నా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ మధ్యలోనికి అభిషాలంలాగా గర్వం వచ్చిందేమో, నాకంటే మించిన వారు లేరని. ఈ జీవితంలో యుద్ధము యెహోవాది. నీవు సిద్ధపడి యుద్ధానికి సిద్ధపడు. ఎందుకు మనము ఇక్కడనే ఇంతగా అరేంజ్మెంట్స్ చేసుకొని ఇంత పాటలు పాడటము, వాక్యం నేర్చుకోవడం ఎందుకనంటే అక్కడ నువ్వు ఆరాధించడానికి. నేను ఇంతకుముందు ఆ మాట చెప్తూ ఒక స్కూల్ కాంపిటీషన్ లేదా ఒక కాలేజ్ కాంపిటీషన్లో గిఫ్ట్ పొందడానికి ఎన్నో దినాల నుంచి తర్ఫీదు పొందుతూ వస్తారు. ఇక్కడ కూడా తర్ఫీదు పొందడానికి. ఇట్స్ నాట్ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఇది నీకు చాయిస్. ఈ అవకాశము అనేక సంఘాలలో ఉండకపోవచ్చు. యాక్చువల్గా నేను చిన్నగా ఉన్నప్పుడైతే నన్ను అసలు మిక్సర్ కూడా ముట్టుకొనిచ్చేవారు కాదు. ఆ మైక్స్ తీయడానికి వెళ్తూ వచ్చినప్పుడు నా పని ఏంది, తబల కొట్టాలి, అక్కడి నుంచి లేచి రావాలి. ఈ దినాల్లో అన్ని ఉన్నాయి, అన్ని ఎక్విప్మెంట్స్, కీబోర్డ్ ఉంది, తబలా ఉంది, ప్యాడ్స్ ఉన్నాయి. ప్రతిదీ నువ్వు నేర్చుకోవడానికి అన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీగా ప్రతిదీ. కానీ ఇంకా వెనకంజ వేస్తున్నాం. ఎందుకు? అభిషాలం లాగా లోకానుసారమైన గర్వం నీలో ఉందేమో. నిన్ను బట్టి దేవుడు బాధపడతా ఉన్నాడు. ఆ యజమానుడు ఏమంటున్నాడంటే, నా బిడ్డలు ఇంకా ఉన్నారు, నేను ఇంకా వారి మధ్యలోకి నీళ్లు తీసుకురాలేదు. ఈ దినాల్లో మనందరి మధ్యలోకి అంటారు కదా, తీసుకొచ్చినవు రా నాకు ఇంటికి నీళ్ళని. ఆ నీళ్ళు కాదు, నువ్వు మరణిస్తలేవు. నీకు దృష్టాంతంలో కనిపిస్తున్నాయి. విజయవాడ, ఖమ్మం ప్రాంతంలో అనేక మంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వాడికి తినడానికి ఆహారం ఎన్ని దినాలు మాట 2 రోజులు 3 రోజులు, 1 వారం రోజులు ఉంటాయి. ఇంకా వర్షం పెరుగుతానే ఉంది, ఇంకా పడతానే ఉంది, ఇంకా నీళ్లు పెరుగుతానే ఉన్నాయి. ఏంది పరిస్థితి? మందిరాల్లో ఎక్కడి సామాన్ అక్కడనే, ఎక్కడ వాయిద్యాలు అక్కడనే. ఎవరు అనుకొని ఉండరు కదా ఇట్లా వస్తుందని. ఎక్కడి వాహనాలు అక్కడనే. మనం ఎందుకు ఇంత ప్రశాంతంగా లైట్ల కింద కూర్చొని ఫ్యాన్ల కింద ఇంత మంచిగా ఎందుకు ప్రశాంతంగా ఉన్నాం? దేవుడి పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి? నీవు ఒక్కడిగానే ఉన్నావు. అనేకులకు నీకు తోచినంత సహాయం చేయి, అనేకులకు సహాయపడు. మొట్టమొదటిగా నీవు దైవికంగా ఉండు. అన్ని జనులు ఆచరించినట్టు ఆచారాలు ఏవి కూడా నీవు చేయకూడదు. నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. యు ఆర్ బ్రాట్ ఎట్ ఎ ప్రైస్, యు ఆర్ నాట్ యువర్ ఓన్. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మన కొరకు ఆయన క్రయం చెల్లిస్తూ వచ్చినాడు ఆ కలువరి శిలువలో. అభిషాలోము వలె మనం కూడా ఈ లోకపు ఆశలన్నిటిని కూడా విడిచిపెట్టి, శాపానికి మనం గురి కాకుండా, శ్రమలకు మనం పాలు కాకుండా. ఆకాను బట్టి ఇశ్రాయేలుకు శాపం వస్తూ వచ్చింది. అబ్రాహామును బట్టి లోతు ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. యోనాను బట్టి ఓడవారికి శాపం. నిన్ను బట్టి నీ ఇంటికి, నీ కుటుంబానికి శాపమా ఆశీర్వాదమా? నిన్ను బట్టి నీ సంఘానికి, నీ కుటుంబానికి, నువ్వు పనిచేసే స్థలములో, నువ్వు చదువుకునే స్థలంలో ఆశీర్వాదమా శాపమా? కనుక ఈ వాక్యపు వెలుగులో ఓ యవనస్తుడిగా నీవున్న నీ జీవితము, అందుకే అపోస్తుల కార్యం 28వ అధ్యాయము అనేక సార్లు ఆ పౌలు అపోస్తుల కార్యములకు రాస్తూ అక్కడ అంటాడు ఏమనంటే, చివరి అధ్యాయం 28వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ వారు సంఘస్థులందరూ కూడా విన్నారంట ఇలాగే మనలాగానే. తిన్నావా బస్వన్ అంటే తిన్నా, ఉన్నావా బస్వన్ అంటే ఉన్నా. కానీ ఈ పౌలు గారు ఆ యొక్క అపోస్తుల సంఘానికి, అపోస్తుల పత్రికకు
రాస్తూ వచ్చి అపోస్తుల కార్యములకు రాస్తూ వచ్చి ఏమంటాడు చూడండి. అక్కడ మీరు 28వ అధ్యాయం 26వ వచనం, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరు, ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. మనము వినేవారంగా, ఫస్ట్ 2 లైన్స్ వినేవారంగానే ఉంటున్నాం, క్రియలు లేవు. దేర్ ఇస్ నో ప్రాక్టికల్ డీడ్స్. అని మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందువు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. అసలు మనల్ని ఎలాగూ పిలుస్తూ వచ్చినారంటే, మీరు నా పత్రికలు, ఒక కరిపత్రిక ద్వారా ఎంతో మంది రక్షణ పొందుతారు. కానీ కొరింథీ సంఘంకి అపోస్తులైన పౌలు రాస్తూ వచ్చి యు ఆర్ మై గాస్పుల్స్ లేదా యు ఆర్ మై ట్రాక్స్ అంటున్నాడు. ఎక్కడది ఆ మాట చూద్దామా? 2 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం, మా హృదయము మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కారా? యు ఆర్ నాట్ ద ట్రాక్. వై కాంట్ యువర్ లైఫ్ షుడ్ బి ఎ గాస్పుల్? నీ యొక్క లైఫ్ ఎందుకు అనేకులకు దృష్టాంతులుగా, ఒకవేళ నువ్వు అనేకులకు నీ లైఫ్ అంతా చేంజ్గా ఉండి పరిశుద్ధంగా జీవిస్తే నిన్ను బట్టి లోకమంతా లోకమంతా నిన్ను చూసి కుళ్ళుకుంటారు, లేదా నీవెవరికి నచ్చవు. అందుకే బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండెను. అలాంటి అగ్ని నీలో నాలో మండితే నిజంగా ప్రకాశవంతమైన నీ జీవితము, భౌతికంగా నీ దేహము ప్రకాశించడం కాదు, నీ ఆత్మీయ జీవితము ప్రకాశించబడాలి. ఉప్పు అనేక విధాలుగా మనకు చూపిస్తూ వస్తుంది. ఈ దినాన వాక్యమును బట్టి జ్ఞానము గలవారంగా మనం ఉండి అనేకుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ధైర్యంగా మనం ఉండి అభిషాలోము వలె లోకంలో ఉన్న వాటికి బానిసలము కాక గర్వమును అణిచివేసి అనగత్రొక్కి క్రీస్తును మనం చూపించాలి. ఒక బర్త్డే జరుపుకుంటప్పుడు ఒక కేక్ కట్ చేస్తారు. ఎందుకు కేక్ కట్ చేస్తారు? వాట్ ఈస్ ద రీజన్ టు కట్ కేక్? ఎందుకు కేక్ కట్ చేస్తారు? కేక్ ఎందుకు కట్ చేస్తారు? కేక్ ఎందుకు కట్ చేస్తారు తెలియదా? కేక్ ఎందుకు కట్ చేస్తారు? విచిత్రంగా చూస్తున్నారు. అది స్వీట్గా ఉంటుంది. అనేకులకు తన జీవితము కూడా కేక్ లాగా మధురంగా ఉండడానికి ఎంతగానో ఇష్టపడతాం. నా జీవితం కూడా మధురముగా ఉండాలి, నా జీవితం కూడా మాధుర్యంగా మార్చబడాలి. అభిషాలం వలె నీవు ఇంకా గర్వముతో ఉన్నావా? ఒక దినాన దేవుడు నేను అంచు చేస్తాడు. ఆ దినము రాకముందే నీలో ఉన్న లోపాలని ప్రభు చెప్పుకొని ప్రభు సన్నిధికి నువ్వు నమ్మకముగా జీవించు. అటు తీర్మానంలో ప్రభు నేను స్థిరపరుస్తాను. రండి మోకరిద్దాం, రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి ఇప్పుడు మరి అనుగ్రహిస్తూ వచ్చిన కృప ఇప్పుడు మరి అటుబట్టి స్తుతిస్తున్నాం. వాక్ వెలుగులో ఇప్పుడు మరి మమ్మల్ని అందరూ సంధిస్తూ వచ్చినాం. ఏమాత్రం యోగ్యత లేని మా జీవితానికి యోగ్యతనివ్వడానికి అభిషాలం వలె విర్రవీగుతున్న మేము ఒక దినాన అణిచివేయబడతాం. ఒక దినాన మేము ఈ లోకంలో అందరిని బట్టి అందరి ద్వారా ద్వేషించబడతాం. పాపంలో మునిగిన మేము దాని నుంచి బయటకు వచ్చుటకై కావలసిన సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీవు మాత్రమే మమ్మల్ని మరి సేవించేవాడివి, నీవు మాత్రమే మమ్మల్ని భద్రపరిచేవాడివి. ప్రభా, నీవు తప్ప మాకు ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదు. ఒక యవనస్తురాలుగా ప్రభా, నీ కొరకై ప్రాణార్పణముగా మేము పోయబడుటకై అటువంటి కృపను దయచేయమని ప్రభా, విన్న వాక్యం దృష్టి ఎత్తుకొని పోకుండా ఒక్కరిగా ఉన్న మమ్మల్ని 1000 మందిగా చేస్తానన్నావు. ఒంటరిగా ఉన్న వారిని నేను అనాథులుగా విడువనని సెలవిస్తూ వచ్చినావు.
నీ మా పక్షం నుండి యుద్ధము చేయవాడు నీవే. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అభిషాలం వలె మేము జీవించకుండా బాహ్యంగా బాగానే కనిపిస్తున్నాం, కానీ ఆంతర్య జీవితం బాగలేని పరిస్థితి, క్రిమినల్ మైండెడ్ గా మేము జీవిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. మరొకసారి యవనస్తులందరూ లైవ్ లో ఉన్నవారే, మరి ఇక్కడ భౌతికంగా వింటున్న వారే గాని, ప్రభా మేమందరం కూడా ఒక తీర్మానంతో నీ ఎదుట మరి స్థిరపడి ఈ యొక్క సంఘంలో ఒలివ మొక్కల వల్ల మేము జీవించటకై అటువంటి కృపను మొదట నా నీతిని రాజ్యాన్ని నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకై అటువంటి కృపను దయచేయమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ, ప్రభువా ఇంకెవరైతే రాలేకుండా ఉంటున్నారో వచ్చే వారమైనప్పుడు మరి వారి యవనస్తుల కూడికి రాగలటకై అటువంటి కృపను దయచేయమని, ముఖ్యంగా ఖమ్మం, అదేవిధంగా విజయవాడ, మోకిల పరిసర ప్రాంతాల్లో మరి అనేక ఇబ్బందులు పడుతున్న వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీ అనుమతి లేకుండా ఏది కూడా కలగదు. నువ్వు అనుమతి ఇచ్చినావంటే దృష్టాంతములుగా మేము ఏదైనా నేర్చుకోవాలని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ, కూడికి అంతలో సహాయపడుతూ వచ్చినావు, నీ అధ్యక్షత వహిస్తూ వచ్చినావు. ప్రభువా మా బిడ్డలు కూడా వారి వారి తలంతులను మరి వారు ఇంకా మరి వాటిలో మరి ఒకటికి రెండంతలు మరి వారు చేసుకున్నట్టుగా దయచేయండి. వారికి మరి పరిశుద్ధాత్మ దేవుడుగా నువ్వు మా మధ్య ఉండి వారిని సంచరించి వారికి కావలసిన జ్ఞానం వారికి అనుగ్రహించండి. చదువుకునేవారు, ఉద్యోగం చేసుకునేవారు, వ్యాపారం చేసేవారు ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్ రాసిన వారు వారి యొక్క రిజల్ట్ కొరకై ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలకము సంఘంలో తరతములకు సదాకాలము మహిమయు మహాత్యమును ఇక్కడ కూడిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు సదా నిత్యము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.